నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. మనతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇంద్రనీల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అయిన తర్వాత గవర్నర్‌కి పంపించిన సమయంలో మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటారో వాళ్ళని జైలు పాలు చేస్తా ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపైన అటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తర్వాత లోకేష్ కూడా మాట్లాడుతూ మమ్మల్ని ఏం పీకలేరు అన్నట్టుగా వాళ్ళేదో ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇవి ఎలా తీసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డైవర్షన్ పాలిటిక్స్, వక్రీకరించడం అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఏమని చెప్పారంటే 50 ఎకరాలు ఉన్న ఒక పులివెందల మెడికల్ కాలేజీ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది కేవలం సంవత్సరానికి 5,000 రూపాయలకి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి అందులో శాలరీస్ సైతం ప్రభుత్వమే భరిస్తూ ప్రైవేటు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవ్వటం అంటే అది గ్యారెంటీగా కిడ్కో ప్రో లాంటి ఇది లేకుండా, అంటే నీకెంత నాకెంత అని వాటాలు లేకుండా ఆ విధంగా జరగదు. రెండోది, ఇది సరే ఒకవేళ ఇదే ప్రొసీజర్ వీళ్ళు కొత్తగా డిసైడ్ చేశారనుకున్నాం, దీన్ని ఓపెన్ ఆక్షన్ నడిపి మ్యాక్సిమం మెంబర్స్ టెండర్లో పార్టిసిపేట్ చేసి చేయాలి కదా. ఒకే ఒక టెండర్ వచ్చినా కూడా వాళ్ళకే ఇస్తామంటున్నారు. సో ఇది ప్రజలకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటి, ఈరోజు చూడండి, ఇంకా 1.5 year ఉందనుకుంటా, పుష్కరాలకు 3,000 కోట్లు శాంక్షన్ చేసే వ్యక్తులు 5,000 కోట్లతో మిగిలిన మెడికల్ కాలేజీలు కట్టలేము అని చెబితే ఇది ఎంతవరకు సమంజసం? పుష్కరాలకు కేటాయించొద్దంట్లా, దానికి ఇంకా సమయం ఉంది కదా. ఈలోపు ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఇంకోటి ఏమైంది అంటే మీరు చూసుకోండి, ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అవ్వచ్చు, లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజాగలం యొక్క స్పందన అవ్వచ్చు, లేదు నిన్న మీరు ఒక యోగా డేకి 300 కోట్లు ఖర్చు చేశారు, కేవలం 240 కోట్లతో శాశ్వత భవనాలు నిర్మించాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఇక్కడ తేలిపోతుంది, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు సత్వ, రహేజ ఏంటి సార్ అవి? ఒక రియల్ ఎస్టేటు సంస్థలు రేపటి రోజున వాళ్ళు ఐటీ పార్కులు కట్టి భారీ స్థాయిలో లక్షల రెంట్లు ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో చేస్తున్నారు, బెంగళూరులో చేస్తున్నారు, ముంబైలో చేస్తున్నారు, అదే తరహాలో ఆంధ్రాలో కూడా చేస్తారు. కానీ మీరు హైదరాబాద్ తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, అన్ని చోట్ల స్థలం కొని కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలకి ₹1కే 27 ఎకరాలు దారాదత్తం చేయటం ఏ విధంగా సమంజసం? పైపెచ్చు ఏంటి, ఎస్ఎఫ్టీకి 2,000 రూపాయలు ప్రభుత్వమే ఎదురిచ్చిద్దంట వాళ్ళ కన్స్ట్రక్షన్కి. అంటే ఇవన్నీ మీరు రాష్ట్రాన్ని ఏ స్థాయిలో దోచుకుంటున్నారో ప్రజలకు అర్థమైపోతుంది. సో వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, ఈ కిడ్కో ప్రోలో, ఈ స్కామ్లో ప్రజల ఆస్తిని దోచుకునే వ్యక్తుల్ని ఆల్రెడీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కోటి సంతకాలతో. మీకు 2024లో మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయొచ్చని మీరు అనుకుంటున్నారు. కానీ కోటి సంతకాలతో మ్యాండేట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్లో, ఈ కిడ్కో ప్రోలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేపిస్తా అన్నారు. కానీ వీళ్ళు ఎలా చెబుతున్నారు, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తాము అనే స్థాయిలో జైల్లో పెడతామంటున్నారు, మీరేం పీకగలరు అని దీన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీరు ఎంత డైవర్ట్ చేసినా ఇక్కడ ఎవరు ప్రజలు ఇన్వాల్వ్ అవ్వాల. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే దాంట్లో, ఈ కిడ్కో ప్రోలో, ఈ స్కాముల్లో ప్రజలు ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వాల. సో ఆ ప్రజలు తమ దాకా నొప్పి రానప్పుడు వాళ్ళేం రియాక్ట్ అవ్వరు. వాళ్ళకి అర్థం చేసుకునే విఘ్నత ఉంది. కేవలం మీరు ప్రతిసారిలాగే ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో ఆశ కల్పించి మోసం చేయటం మీకు అలవాటు కాబట్టి, ప్రవృత్తిలాగా మారింది కాబట్టి మళ్ళీ మరలా ఇంకొకసారి మోసపోయారు ప్రజలు. అంతకు మించి నేను ఎన్నిసార్లు మోసం చేసినా మోసపోతారు, మళ్ళీ నేను ఎలక్షన్ టైంకి కొత్త మేనిఫెస్టోతో వస్తాను అంటే గతంలో ఏదైతే రిపీట్ అయిందో అదే రిపీట్ అవుతుంది. అయితే రీసెంట్గా ఈరోజు లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాంట్లో కేవలం 3 పేజీలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి, ఇంకా చాలా పేజీలు పెండింగ్ ఉన్నాయంటున్నారు. సార్ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చి గెలిచారో ఫస్ట్ ఆ హామీలు కానీ నెరవేర్చకపోతే నువ్వు రెడ్ బుక్ మొత్తం కంప్లీట్ చేసినా, ఇంకో బుక్ పెట్టుకొని రాసుకున్నా, నీ రక్తంతోనే నువ్వు ఆ బుక్ రాసినా ప్రజలు కనికరించరు. ఫస్ట్ థింగ్ మేజర్గా చూడండి. ఇక్కడ ఏమంటారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తా చూడండి. రైతు భరోసా 20,000 ఇస్తా అన్నారు. చాలా క్లియర్గా ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ కాకుండా 20,000 అన్నారు. తర్వాత అది కలిపి అన్నారు. సరే అదన్నా ఇస్తున్నారా? ఇప్పుడు 5 సంవత్సరాలకి 20,000 అంటే ఎంత అయింది సార్? ₹1,00,000. అదే నువ్వు 4 సంవత్సరాలకి ఇస్తే ఎంత అయింది? 20,000. అంటే డివైడెడ్ బై 5 అయితే ఎంత అయింది? ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారో అదే అయింది. అంటే ఇప్పుడు ప్రజలను మోసం చేసినట్టే కాదా?
జగన్ గారు 13,500 ఇచ్చారు. 5 సంవత్సరాలకి ఇస్తే అది 67,000, 68,000 అయింది. జగన్ గారు ఎంతమందికి ఇచ్చారో ఆ నెంబరు తగ్గించాం. 4 ఏళ్లకి 20,000 ఇచ్చినా కూడా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇస్తారని గ్యారంటీ లేదు ఎలక్షన్ ఇయర్లో. 4 ఏళ్ళు ఇచ్చినా కూడా, ఒక ఇయర్ అయితే ఎగ్గొట్టారు కదా, 4 ఏళ్ళు ఇచ్చినా కూడా జగన్ గారు ఇచ్చిన కంటే తక్కువ ఇవ్వటం అని. అమ్మ ఒడి పరిస్థితి అదే, ఒక ఇయర్ ఎగ్గొట్టేశారు. అంతకుముందు వచ్చేదానికంటే 1,500 ఎక్కువ ఇస్తాము, 2 పిల్లలకి ఇస్తామన్నారు. బట్ బడ్జెట్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే తక్కువ ఇవ్వటము అంటే నెంబర్స్ తగ్గినట్టే కాదా? అది కూడా ఒక ఇయర్ ఎత్తేసి ఇస్తే ఏమైద్ది? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చిన కంటే తక్కువ ఇవ్వటమే కదా. ఇది ప్రజలను మోసం చేయటం కదా. సో ఏ పథకం తీసుకున్నా అమ్మ ఒడి అసలు ఊసు లేదు, నిరుద్యోగ భృతి ఊసు లేదు. రీసెంట్గా 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది హామీగా వచ్చారు. ఆ 20 లక్షల ఉద్యోగ కల్పన పక్కన పెట్టి 7,60,000 సంథింగ్ ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటన చేసుకుంటున్నారు. కట్ చేస్తే రాజ్యసభలో వాళ్ళ మిత్రపక్షం, వాళ్ళ భాగస్వామ్యంలో ఉన్న ఎన్డీఏ దేశంలోని నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ టాప్ అని చెప్పిద్ది. సో ప్రజలని మభ్యపెట్టడం, మహిళలకు 1,500 అని కూడా చెప్పి అది ఆడబిడ్డ అనేది. అది దగ్గర దగ్గర 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల పైచీలకు అవుతుంది. నిరుద్యోగ వృత్తి 35,000 కోట్ల పైచీలకు అవుతుంది. అంటే ఇది అసాధ్యమైన పథకాలు. 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇస్తా అని చెప్పారు. 18 నెలలు అవుతుంటే కనీసం 60 ఏళ్ళు నిండిన వాళ్ళకే ఇంతవరకు ఒక్క పింఛను రాయలేదు. ఉన్న పింఛన్లు కూడా తగ్గించారు. సో పదే ఇప్పుడు 2014 ఎన్నికల్లో కూడా రైతు రుణమాఫీ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఇలాంటి పథకాలే చెప్పారు. అప్పటికి ఇప్పుడు కొంచెం బెటర్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. గతంలో ఏమైందంటే ఏకంగా మేనిఫెస్టోనే మాయం చేశారు వాళ్ళు. ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుండా 18 నెలల కాలం గడిచిపోయిన తర్వాత కూడా గత ప్రభుత్వం మీద బురదేద్దాము, గత ప్రభుత్వాన్ని తప్పుపడదాము అనే ధోరణిలో మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే అధికారంలోకి వచ్చామనుకుంటూ రెడ్ బుక్ అని రాసుకున్నా నేను 3 పేజీలు అయిందని చెప్పుకుంటాం వలన ప్రజలేమీ హర్షించరు. రేపు ప్రభుత్వం మారితే ఈ రెడ్ బుక్, ఈ యాగి 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, అక్రమ అరెస్టులకి వాళ్ళు కూడా దీన్ని సంస్కృతిగా తీసుకునే అదే తరహాలో వెళ్తే నష్టం ఎవరో జరిగిద్దంటే ఎవరికి ఉండదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది నష్టం. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా వ్యవహరించారో అదే తరహాలో వాళ్ళు కూడా వ్యవహరించారనుకోండి. పొలిటికల్గా రాజకీయ పార్టీలు కక్ష సాధింపు చర్యలకు అరెస్టులు చేసుకుంటా దాన్నే రాజకీయం అనుకుంటే అభివృద్ధి ఎవరు చేస్తారు, హామీలు ఎవరు నిలబెట్టుకుంటారు, ఏ హామీలను చూసి ఓట్లేసారో వాళ్ళకైతే విరక్తి వస్తుంది కదా. సో ఇది తొందరగా అర్థం చేసుకుంటే కూటమి ప్రభుత్వానికే మంచిది.